మీరు ఎప్పుడన్నా గమనించారా? గద్ద కోడిపిల్లని ఎత్తుకుపోతూ ఉంటుంది. కోడిపిల్ల కేవ్ 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 కేవ్ని ఏడుస్తూ ఉంటుంది. అది ఏడుస్తూ ఉంటేనే ఇది కాళ్ళల్లో నుండి దాని ప్రేగులను సైతం పీక్కుని తింటూ ఉంటుంది కదా అండి. ఎంత ఘోరమో! ఈ రోజున చాలామంది పరిస్థితి ఇలాగ అయిపోయింది. చాలామంది పరిస్థితి ఏమైపోయిందనంటే, ఈ రోజున ఇదిగో సాతానుడు పట్టుకుని పీకేస్తున్నాడు. ఓ ప్రక్కన రోగాలు, ఓ ప్రక్కన అప్పులు, ఇంకో ప్రక్కన సమస్యలు, మరో ప్రక్కన అవమానాలు. ఏది చేద్దామన్నా అనుకున్నది అవ్వదు, అనుకున్నది ఏది కలిసి రాదు. అన్నీ నష్టాలు, అన్నీ కష్టాలు, అన్నీ బాధలే. ఎందుకని? బయట గింజలు తింటానికి వెళ్ళింది. వద్దో, మన దేవుని రెక్కల చాటు నుండి మనల్ని ఆయనే పోషిస్తాడు. ఆమె చెబుదాం గట్టిగా. కోడి పిల్లలను పోషించట్లేదా? ఏమండి, ఒక పక్షి జాతికి చెందిందే తన బిడ్డలను అంతగా పోషించుకుంటుంటే, తనకంటూ ఒక పురుగు దొరికితే, తనకంటూ ఒక గింజ దొరికితే వాటిని పొడిచి తన పిల్లలను పిలిచి వాటికి తినిపిస్తుంది కోడి. గూట్లో ఉన్నటువంటి పక్షి పిల్లలకి పక్షులు ఎక్కడెక్కడో ఆహారాన్ని తెచ్చి తీసుకొని వచ్చి ఆ నోట్లో పెట్టి మరీ పోషిస్తున్నాయే వాటి పిల్లల్ని. నీ దేవుడు వాటన్నిటిని కలుగజేసి వాటిని అలాగూ పోషించేలాగా చేసిన దేవుడు నిన్ను పోషించడా? కాబట్టి ఏ తప్పు చేయొద్దు, ఏ పాపం చేయొద్దు, మారు మనసు పొందండి, యేసు యొక్క రెక్కల చాటుకు రండి అందరూ.